బుల్లపైకి మాటల కోసం అని చెప్పేసి మాంత్రికుడి దగ్గరికి వస్తాడు. మాంత్రికుడు ఈయన నాలుక చాలా మందమైపోయిందని చెప్పేసి వెంటనే తన క్షుద్ర పూజలతో బుల్లపైకి మళ్ళీ మాటలు తిరిగి వచ్చేలా చేస్తాడు. అప్పుడు వెంటనే బుల్లపైకి మాటలు వచ్చేస్తాయి. దండాలు స్వామీజీ, నీ వల్ల ఈరోజు నా మాట వచ్చింది. సానా దండాలు. కొన్ని నిజాలు బయట పెట్టడానికి నేను ఎంత తపన పడుతున్నానో అది నాకు మార్గం ఇయ్యరక. ఈసారి నా కోరుకున్న కోరిక నెరవేరుతుంది. అహల్య మెడలో నేను తాళి కడతాను. ఇక అహల్య నా సొంతమే. దండాలు, నీకేమిచ్చి రుణం తీసుకోగలను అని చెప్పేసి తన మెడలో ఉన్న ఛాయ్ను ఆ మాంత్రికుడికి ఇచ్చి వెళ్ళిపోతాడు. అరే, ఈ రోజుతో అహల్య ఉన్ను గౌతమ్ జీవితం ఇక ఒక తిరుగులేని సమస్యగా మారిపోవాలిరా. ఇంట్లో వాళ్ళకి ఎట్టయినా అహల్యను మెడలు పట్టుకొని బయటికి గెంటేసేలా అవకాశాన్ని మనమే ఇయ్యాలిరా అనే విధంగా అంటుండగా, అయ్యో ఇక నువ్వు పంచిపోయావయ్యా. అక్కడ గౌతమ్ బాబు లేడు, టూర్ కని క్యాంపుకు వెళ్ళాడట. ఏంటిదా? ఎట్టట్టా? నువ్వు చెప్పేది నిజమా? అయ్యో, ఇందాక నాకు తెలిసిందయ్యా. ఎట్టా అయితేంది? అహల్యమ్మను తీసుకొచ్చుకొని మెల్లో తాళి కట్టాలి కదా. ఆ మాత్రం నువ్వు ఇక్కడ సాహసం చేస్తే అహల్యమ్మ నీ సొంతం అవుతుంది. వెంటనే సమయం చూసుకొని అహల్యమ్మను కిడ్నాప్ చేసి తన మెడలో ఉన్న తాళి తెంపేసి ఆ తర్వాత నువ్వు తాళి కడితే నీ పెళ్ళమవుతుంది కదా. అరే, ఇది మంచి ప్లాన్ రా. అయినా ఈ విషయం చెప్తే వచ్చింది నాకేముంది? అదే అహల్యని కిడ్నాప్ చేసి నా సొంతం చేసుకుంటుందే అప్పుడు సరిపోతుంది కదా. వాడు కూడా ఈ ఊర్లో లేడు కదరా. ఈ రాత్రికే ఇక ప్లాన్తో మనం సక్సెస్ అయ్యి తెర్రేసరికల్లా అహల్య మన దగ్గర ఉండాలి. పీటల మీద కూర్చోపెట్టాలరా, పక్కన నేను కూడా కూర్చోవాలి అనే విధంగా కల్లో కంటుడగా, కల కాదయ్యా, వాస్తవమే జరగాలి. నువ్వు ఇక బుల్లబ్బాయి కాదు, అహల్య మొగుడివి కావాలి అనే విధంగా అంటాడు. ఇక మరోవైపు అహల్య బాబు దగ్గర కూర్చొని బాధపడిన తర్వాత బాబు పడుకుంటాడు. బయటికి వచ్చి చెట్ల కింద కూర్చుంటుంది. గార్డెన్లో కూర్చున్న తర్వాత భానుమతి వస్తుంది. ఏం ఆలోచిస్తున్నావే? ఇంకెప్పుడు పోవాలని ఆలోచిస్తున్నావా, లేకపోతే పోకుంటే బాగుంటుంది ఇంట్లో అని చెప్పేసి ఆలోచిస్తున్నావా? ఇక నీ పెట్టా పేడ సర్దుకొని బయలుదేరు. గౌతమ్ గాడు వెళ్ళిపోయాడు కదా. ఈ రాత్రికల్లా నువ్వు వెళ్ళలేదనుకో, ఇక నేనేం చేయానో అదే చేస్తాను. అర్థమైందా? ఇక దాని గురించి ఆలోచించి నా మునిమనోని నా చేతిలో పెట్టి నువ్వు తెల్లరిసరికల్లా కనిపించకూడదు. వాడు వెళ్ళిపోయాడు, దాని ప్రకారంగా నువ్వు ఖచ్చితంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఇక ముహూర్తాలు, టైంలు, పద్ధతులు అని చెప్పేసి వగేరా మాట్లాడమనుకో, ఈసారి వదిలిపెట్టడం కాదే, నేను అందరి ముంగట బయటికి గెంటేస్తాను అని భానుమతి అహల్యకు వార్నింగ్ ఇస్తుంది. వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తానండి, చెప్పాను కదా వెళ్తానని చెప్పేసి అనే విధంగా తన రూమ్లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. ఈలోపు ఇక గౌతమ్ ఎయిర్పోర్ట్ నుంచి తన రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అదే సమయానికి అహల్యకు ఫోన్ చేద్దామని చెప్పేసి అహల్యకు ఫోన్ చేస్తాడు. అహల్య బాధపడుతుండగా గౌతమ్ గారు అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పండి గౌతమ్ గారు. ఏంటి అహల్య గారు, వాయిస్ డిఫరెంట్గా వస్తుంది బాధతో? అబ్బాయి ఏం లేదండి, బాగానే ఉన్నాను. నేను లేనని చెప్పేసి బెంగపడుతున్నారా? నా గురించి వర్రీ కాకండి. ఇట్టాగే 4 రోజులు అయిపోతాయి, మళ్ళీ వస్తాను. బాబు జాగ్రత్త. వాడిని వదిలిపెట్టి మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. రాజుగారికి నేను ప్రతి ఒక్కటి చెప్పాను. నీకేదైనా కావాలంటే మీ మామయ్యకు ఒక్క మిస్ కాల్ అని, బాబుని మాత్రం ఒక్క రూమ్లో వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక నేను టెన్షన్ ఏం పడనండి, బాబుని కూడా జాగ్రత్త చూసుకుంటా అని చెప్పేసి అహల్య అంటుంది. సరే, ఇక నాకు సెమినార్ టైం అవుతుంది, నేను బయలుదేరుతాను అని కాల్ కట్ చేస్తాడు. ఈలోపు నైట్ కల్లా అహల్య వెళ్ళిపోవాలి. చీకటి పడిపోతుంది. అహల్య పడుకుంటుంది. బుల్లబ్బాయి వెంటనే గేటు దొరికి ఇక మెల్లిగా మెయిన్ డోర్ నుంచి రావడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ లోపు వెనుకనే ఇక కార్తీక్ లేచి కిచెన్లోకి వాటర్ కని వస్తాడు. ఇక ఏదో శబ్దం వినబడ్డట్టుగా అనిపిస్తుంది. కానీ మెయిన్ డోర్ నుంచి వస్తే దొంగ బయటపడతానని ఇక వెనుక నుంచి డోర్ నుంచి బుల్లబ్బాయి వచ్చి మెల్లిమెల్లిగా మెట్లెక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక నిద్రలో ఉన్న కార్తీక్ వాటర్ బాటిల్ తీసుకొని తన గదిలోకి వెళ్తాడు. ఈలోపు అహల్య డోర్ ఓపెన్ చేసి పడుకుంటుంది కదా. వెంటనే అహల్య గదిలోకి వెళ్తాడు. అహల్య కాస్త నిద్రలో ఉంటుంది. ఓసే అమ్మి, నువ్వు ఇట్ట పనుకొని చూస్తుంటే సాన ముచ్చటేస్తుంది. ఈ రోజుతో తెల్లాసరికల్లా నా చేత నీ మెల్లో 3 ముళ్ళు వేస్తానే అని చెప్పేసి తనకి మత్తు ఖర్చు పెడతాడు. ఒక్కసారిగా స్పృహ తప్పుతుంది. అహల్యను మెల్లగా బుల్లబ్బాయి అనుకున్నట్టు ప్లాన్ ప్రకారం ఎత్తుకొని వెళ్తాడు. కానీ ఆ సమయంలో తన చేతికున్న వాచ్ కింద పడిపోతుంది. ఇక
పడిపోయేసరికి బుల్లబ్బాయి మెల్లగా ఇక తనని ఎత్తుకొని వెళ్తారు కదా. తెల్లారిపోతుంది. బాబు ఏడుస్తూ ఉంటాడు. అదే సమయానికి ఇక భానుమతి, ఏంటి బాబు ఇంతలా ఏడుస్తున్నా అది లేదంటే ఖచ్చితంగా అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా, అబ్బా దరిద్రం పోయిందనుకుంటా అని చెప్పేసి బాబు దగ్గరికి గబగబ వెళ్తుంది. పోంది నాన్న, ఇక ఇంటికి వారసుడివి, ఇక ఏకంగా నువ్వేరా, ఏ అడ్డప్పు లేదు, ఏ అదుపు లేదు, ఇక నువ్వు ఇంట్లో మకటం లేని మహారాజులో తిరగాలరా, దరిద్రం వదిలిపోయిందిరా అని ముసి నవ్వుతూ, అది నేను వెళ్ళగొట్టిన అని చెప్పేసి ఎవ్వరికీ తెలియకూడదు అని చెప్పేసి బాబుని ఎత్తుకొని హాల్లోకి వెళ్తుంది. సుభద్ర, అర్జున్ ప్రసాద్, ఏంటమ్మా, ఏంటత్తయ్య గారు, అహల్య కనిపించట్లేదు, గుక్క పట్టి బాబు ఏడుస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినట్టు, తన రూమ్లో లేదా, లేదనే కదా బాబు ఏడుస్తున్నాను తీసుకొని వచ్చాను, అదేంటి లోపల ఉంది కదమ్మా అని బంగారాజు అంటాడు. అంటే ఇప్పుడు నేను చెప్పింది అంత అబద్ధం అనుకుంటున్నావరా, అబ్బే అలా ఉద్దేశించి కాదమ్మా, ఇందాక ఉండే కదా అని చెప్పేసి అంటున్నా, అది లేదు, ఒక నిమిషం ఆగా నేను వెళ్ళి చూసేస్తాను చెప్పేసి బుల్లబ్బాయి గదిలోకి వెళ్ళి చూసరికి ఇక అహల్య కనిపించదు. తన చేతుకున్న వాచ్ కింద పడిపోతుంది. అదేంటి ఇది అహల్యమ్మ వాచ్ కదా, ఈ వాచ్ ఇట్లా పడిపోవడం ఏంటి అని చెప్పేసి ఇక చుట్టుపక్కల వెళ్తుండగా అదే సమయానికి ఇక రింగు పడిపోతుంది. ఆ రింగు బుల్లబ్బాయిది. ఇక వెంటనే బంగారాజు కాలుకు కూర్చున్నట్టు అవుతుంది. ఆ బంగారాజు కాలు కూర్చడంతో వెంటనే కాలు వెనకకేస్తాడు. ఇక ఆ రింగు చేతిలో పట్టుకొని, ఇది ఎవరిది రింగు, గౌతమ్ బాబుదా, లేకపోతే అహల్యమ్మదా, లేకపోతే ఇంట్లో వాళ్ళదా, ఈ రింగు ఎక్కడో చూసినట్టుంది, ఎక్కడ చూసానో అర్థం కావట్లేదని గుర్తు చేసుకుంటుండగా బుల్లబ్బాయిది. ఇది బుల్లబ్బాయి గాడిది కదా, అంటే బుల్లబ్బాయి ఇంట్లోకి వచ్చి అహల్యనేమన్నా చేశాడా, అమ్మగారిని ఏదైనా చేశాడా అని చెప్పేసి కంగారు పడుతుంటాడు. వెంటనే గబగబా కిందికి వస్తాడు. అమ్మ, బాబు, అహల్యమ్మ ఇంట్లో లేదమ్మా, ఎక్కడ కనిపించట్లేదు అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. మరి ఏం జరుగుతుంది, అహల్య బుల్లబ్బాయి ఎత్తుకెళ్ళినట్ట అనేది తెలుసుకుందాం.